హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు పాలకూర చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పాలకూర ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ పాలకూర తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. నేను ఒక 5 కట్టలు తీసుకున్నాను. మీరు దాన్ని బట్టి చేసేసుకోండి. ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మీరు పెద్దదైతే ఒకటైతే సరిపోతుంది, చిన్నవైతే 2 తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 10 లేదా 12 వేసేసుకొని 1 స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసాను. కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం. కారం ప్లేస్లో మనము ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోండి. వాటర్ ఏమి పోయకండి, అవసరం లేదు. ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఇలా వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసేయండి. కరివేపాకు కొంచెం వేగాక దీనిలోకి మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా గ్రేవీ అనేది, అది మొత్తం వేసేయండి ఇందులోకి. ఇలా వేసాక ఒకసారి బాగా కలపండి. ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనివ్వండి దాన్ని. ఎందుకంటే ఆనియన్స్ కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పోయే వరకు ఇలా కొంచెం ఉడకనివ్వండి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా కొంచెం ఇదయ్యాక దీనిలోకి మనం పాలకూర కట్ చేసుకున్నాం కదా, అది వాటర్ పోసి కడిగి వేసేయండి. ఎందుకంటే ఇసుక ఉంటుంది దాంట్లో బాగా. ఇలా మొత్తం పాలకూర వేసాక ఒకసారి కలిపేయండి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ కొంచెం సేపు అయ్యాక మళ్ళీ కలపాలి. వాటర్ ఇడుస్తుంది పాలకూర అనేది. ఇలా ఒక 2 సెకండ్స్ ఉడికాక ఈ విధంగా దగ్గర పడుతుంది. తొందరగానే అవుతుంది పాలకూర అనేది. ఉడికాక ఇంకా 2 సెకండ్స్ ఉడికాక ఇలా ఆయిల్ పైకి తేలిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, పాలకూర కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారా? ఇప్పుడు చపాతీ కూడా చేసి చూపిస్తున్నానండి. చపాతీ పాలకూర కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేయించిన కర్రీ చపాతీ చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఉల్లలు తీసుకొని మీరు ఏ సైజులో కావాలో ఆ సైజులో తీసేసుకోండి. ఇప్పుడు చపాతీని ఇలా ఒక సైడే కాకుండా ఇలా తిప్పుతూ చేస్తే చపాతీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పెన్నం పైన వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని టర్న్ చేయండి. ఇలా ఒక సైడ్ కాలాక నెక్స్ట్ సైడ్ టర్న్ చేసేసుకుంటూ కలుపుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేస్తూ ఇలా నొక్కుతూ కాలిస్తే చపాతీ అనేది చాలా మెత్తగా ఉంటుంది. అయిపోయిందండి, చపాతీ కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది పాలకూర చపాతీ కర్రీ అనేది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.